దగ్గర అక్కడే 12 స్టార్ట్ అయ్యమండి. అయితే మరి నిద్ర రాకోకుండా, ఎందుకంటే ఇజ్రాయల్ రాజు ఆయన పగలు బాగా ఆయన డ్రైవ్ చేశాడండి. పగలంతా నిద్ర లేదు, ఆయన కూడా కనీసం పడుకోలే. సరే నేనే మరి మొత్తం లాస్ట్ వరకు తోలుదామా, మరి నిద్ర వచ్చేస్తాము, ఇప్పుడు రాజమండ్రి వరకు నేనే తోలుతాను, అక్కడ నుంచి అబ్బాయి తోలుతాడు. సరే ఆయన బడలికలో ఉన్నాడు, ఎలాగయ్యండి ప్రభా నిద్ర రాకుండా ఉంటే, మరియు మంచు కూడా ఒకటి ఉందని నా సందకాడే మరి యూట్యూబ్లో చూశానండి. ఈ మంచు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయండి, తెల్లారగట్ట మంచు దిగుతుంది. మొన్న మిరియాలు కూడా వెళ్ళినప్పుడు కూడా అలాగే మంచు వచ్చింది. మరి ఎలాగ ఏంటని భయపడ్డాను. ప్రభా మంచు లేకుండా ఉండాలి, అలాగే నేను నాకు నిద్ర రాకుండా ఉండాలి, క్షేమంగా చేరాలి ప్రభా. 5 గంటలకల్లా వెళ్ళిపోవాలనుకున్నానండి. మరి అదేమిటో విచిత్రంగా అసలు ట్రాఫిక్ లేదు, క్షేమంగా 5 గంటలకు వచ్చాం, మంచు లేదు, నాకు నిద్ర కూడా రాలేదండి. హల్లెలూయా ప్రభా. రీతిగా మరి మీ దగ్గరికి దేవుని ప్రేమ ఉంది, అందుకని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు మమ్మల్ని అందరినీ. దేవుని స్తోత్రం. మరి గత 2 నెలలు రాలేకపోయాం, దయచేసి క్షమించండి. మరి ఈ సంవత్సరం చక్కగా నెల రావటానికి మాకు అవకాశం ప్రభు ఇవ్వాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభు బయట మనం చేస్తాం. ఇదే నా సాక్ష్యం. దేవుని స్తోత్రం. మా గురించి, మాకు ఫ్యామిలీ గురించి, సాగు గురించి ప్రార్థన చేయండి. ఇంకెవరన్నా సాక్ష్యాలు చెప్పేవారుంటే త్వర వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుని నామానికి స్తోత్రములండి. ఆత్మీయ తల్లిదండ్రులకి, విశ్వాసులకి, సంఘమంతటికి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మొదటగా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటే మరి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రతి నెల అనుకున్నానండి. మరి అలానే దేవుడు క్షేమంగా మరి తీసుకొచ్చారండి. మరి అలానే మరి తండ్రి గారికి మరి గొంతు నొప్పి వచ్చినప్పుడు మరి ఇలా లాస్ట్ మంత్ నుంచి మరి బాధపడుతున్నారండి. మరి ఆయనకు కూడా అది క్యూర్ అయితే మరి సాక్ష్యం చెప్పుకొని కానుక వేసుకుంటాను అనుకున్నానండి. మరి అలాగనే బాగుపడింది. మరి అలాగే ఇంకా కూడా క్లియర్ అవ్వాలని ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నాకు దేవుడు గత సంవత్సరం మరి నిజంగా చాలా గొప్ప కార్యాలు చేశారండి. నేను ఎంతో సఫర్ అయ్యేదాన్ని. దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడేదానండి, అప్పులతో, కుటుంబ సమస్యలతో. మరి అటువంటి సమయంలో ఎటువంటి మార్గం లేనప్పుడు మరి నిజంగా ఈ షాలేమరాజు ప్రేయర్ హాల్కి మరి నేను వచ్చిన తర్వాత చాలా మేలులు పొందుకున్నానండి. మరి పూర్తిగా మరి నిజంగా ఈ 40 లక్షల రూపాయల అప్పులు దేవుడు తీర్చాడండి. నిజంగా గొప్ప కార్యం అండి నా పట్ల. ఎందుకంటే మాకు అమ్ముకోవడానికి ఆస్తి ఉంది, కానీ అసలు మార్గం లేదండి. అసలు చేతిలో ఉన్నా సరే ఏమీ చేయలేకపోయే వాళ్ళమి. ఏమీ లేని వాళ్ళు అప్పులు తీర్చాలంటే కష్టం, కానీ ఉన్నది అమ్మైనా సరే అప్పులు తీర్చుదామని అంటే అసలు మార్గం దొరికేది కాదండి. అటువంటి సమయంలో ఎంతో బాధపడుతున్నప్పుడు నిజంగా ఆత్మీయ తల్లి గారు, తండ్రి గారు ఎంతో బలపరిచి మరి ఎన్నో ప్రార్థనలు చేసి మరి మా కొరకు, మరి కుటుంబం కొరకు మరి ఎంతగానో మమ్మల్ని బలపరిచి ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ రకంగా వెళ్ళాలని ఎంతగానో మోటివేషన్ చేశారండి. మరి అటువంటి సమయంలో మరి నిజంగా దేవుడు మరి గత సంవత్సరం 2024లో మరి నిజంగా అప్పులన్నీ తీర్చాడండి. మరి దేవుని కృప ద్వారా నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానండి, మాదైతే ఏమీ కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేయలేనిది నిజంగా ఈ షాలేమరాజు ప్రేయర్ హాల్ క్రీస్తు సైన్య సహవాసం సంఘంలో నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనలో మరి నిజంగా ఎంత గొప్ప తల్లిదండ్రులు నాకు దొరకబట్టికేనండి. మేము ఎంతో అదృష్టవంతులము నిజం చెప్పాలంటే. ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందిరాలు ఉన్నాయి, మరి ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు. ఆయనను మరి దేవుడు అంత దూరాన మరి నిజంగా నాకు దేవుడు ఎంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చారు అని అంటే కారణం నేను ఒక్కటే అనుకుంటానండి. ఇవన్నీ వదిలేసి అక్కడ నేను ఉండడం ఏంటి అని చాలామంది అన్నారు. నేను కూడా సందేహపడ్డాను. ఎందుకంటే ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు, నా కుటుంబ సమస్య, నా సమస్య, నిజంగా ఇవన్నీ తీరాలని అంటే అంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనే నువ్వు బాగుపడతావని దేవుడు నిజంగా ఇక్కడి నుంచి అక్కడికి నన్ను తీసుకెళ్లారండి. ఇదైతే నేను బలంగా నమ్ముతాను. మరి నేను, నా కుటుంబం కూడా మరి నా సేవలో కూడా నేను ఎదగాలని, మరి ఇంకనూ బలపడాలని, మరి నా తల్లిగారు, నా బిడ్డ అందరూ కూడా రక్షణ పొందాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఇదే నా సాక్ష్యం. మరి నా గురించి, నా సేవ గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. అమ్మగారికి, దేవుడికి వందనాలండి. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు తండ్రి. నాకు సాత్వికం చెప్పడం రావట్లేదు. దేవుడు నాకు సాత్వికం చెప్పేటట్టు చెత్తికి నీ ధైర్యాన్ని ఇవ్వాలి తండ్రి.
అమ్మగారు అయ్యగారికి ప్రార్థన అకౌంట్లో బాగాలేదు తండ్రి, బాగా కడుపు నొప్పి వచ్చింది. అయ్యగారికి ప్రార్థన చేశాను. అయ్యగారి ఫోన్ నెంబర్ కూడా నాకు తెలీదు. క్యాలెండర్ నెంబర్ చూసి అయ్యగారికి ఫోన్ చేశాను. చేస్తే ఎవరమ్మా మీరు అంటే, నేను అయ్యగారు అంటే, ఎలిజబెత్ రాణి అమ్మ అంటే, అవును అయ్యగారు అంటే ప్రార్థన చేశారు. అయ్యగారు కడుపు నొప్పి ఒక అరగంటలో తగ్గిపోయింది. అమ్మగారు అయ్యగారు వల్ల మేము ఇలాగ ఉన్నాం తండ్రి. దేవుడు మాకు ఎంతో శక్తిని ధైర్యాన్ని ఇస్తున్నాడు. ముందుకెళ్తున్నాం దేనికైనా శక్తిని ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు మాకు దేవుడు తండ్రి. తర్వాత సార్చుకున్న భర్తకి కొద్దిగా ఆరోగ్యం బాగోట్లేదండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. అమ్మగారు అయ్యగారిపై కూడా ప్రార్థన మా గురించి ఎంతో రోజు ప్రార్థన చేస్తారు. మేము ఇలాగ ఉన్నామంటే దేవుడు మాకు శక్తిని ఇస్తున్నాడు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మేము ఇలాగ ఉంటున్నామండి. తర్వాత దేవుడు నా మనవరాలు పెళ్ళి ఘనంగా జరిపించాడయ్యా. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, దేవుడి వల్ల నా మనవరాలు పెళ్ళి ఘనంగా జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. వాళ్ళ గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అయ్యగారు అమ్మగారికి మీ అందరికీ నా వందనండి. నేను చెప్పే సాక్ష్యం అండి, గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మా కుటుంబాన్ని కాచి కాపాడండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, అదే సెమిస్టర్ బాగా రాస్తే పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నాండి. అలాగే సెమిస్టర్ పాస్ చేయించారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా దగ్గర ఒక డాగ్ ఉండేదండి. ఆ డాగ్కి ఒక ప్యాంట్రియాక్స్ అనేది ఒక వ్యాధి సోకిందండి. అయితే ఆ డాగ్ అసలు కూర్చోవట్లేదు, నిలబడట్లేదు, అలా ఉండిపోతుంది, ఇంక కూర్చోవట్లేదు. అయితే అయ్యగారికి ఫోన్ చేసి ఇలా, అయ్యా మరి ఇలాగ ఉందయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటే, ఇలా ప్రార్థన చేశారు లేదా సాయంత్రానికి ఎగిరి గొంతులేసిందండి. నిజంగా ఇది మాత్రం అసలు పంచుకోలేనండి. మనుషులే కాదండి, జంతువులు కూడా బతికిస్తున్నాడండి దేవుడు. నిజంగా ఇది గొప్ప కార్యం. అంటే ఇంకోటి ఏంటంటే, మా తల్లిగారికి మరి క్యాన్సర్ టెస్ట్ చేయమన్నారండి. అయితే అది క్యాన్సర్ టెస్ట్లో మరి ఏం లేకపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి. అలాగే క్యాన్సర్ టెస్ట్లో కూడా ఏం లేదండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే, అదే మా అన్నయ్య అలాగా డ్యూటీ మానేస్తున్నాడు అంటున్నాడండి. అయితే అయ్యా ఇంకా ఇలాగా మానేస్తానని అనకూడదు అయ్యా, ఇంకా డ్యూటీకి వెళ్తానని ఇంకా అలా ఉండాలయ్యా, సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే ఇంకా మానేస్తానని మాట అనుకుంటే అలాగే వెళ్తున్నానండి డ్యూటీకి. ఇంకా మా తల్లిగారు ఒక ఆపరేషన్ ఉందండి, అది కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరు ప్రార్థన చేస్తాను వేడుకుంటున్నాను. నా చదువు గురించి కూడా ప్రార్థించి ఇదే నా సాక్షి. దేవుని స్తోత్రం. ప్రార్థించేద్దాం. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమగల్లేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రం. ఇదిగో ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించి సర్వసమృద్ధి ఇచ్చే, దీర్ఘాయుష్యత బలపరిచే సహాయం తెచ్చా. నీ బిడ్డ చెప్పిన సాక్ష్యాలు దీవించునైనా, రాబోయే కాలంలో ఇంకొను నీ గొప్ప గొప్ప కార్యములు నీ బిడ్డల పట్ల మీరే నెరవేర్చే సహాయం తెచ్చాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.